ఈ వీడియోలో మనం మూనిక్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చూద్దామండి. ఈ యొక్క మూనిక్స్ వల్ల మనకు వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో అనేది చూడండి. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చూద్దామండి. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇదైతే మనకైతే మూనిక్స్ అనేది ఏంటంటే క్రిప్టో కాయిన్ అండి. ఈ యొక్క క్రిప్టో కాయిన్కి సంబంధించి మనకి లిస్టింగ్ అవుతుంది అనమాట 1 monthలో. ఆ తర్వాత అమౌంట్ అనేది ఎక్కువగా స్టార్టింగ్ ప్రైజే చాలా ఎక్కువగానే ఉంటుందన్నమాట. అంతేకాకుండా దీంట్లో బాగా నచ్చినటువంటి విషయం ఏంటి అని అంటే ఆటోపుల్ సిస్టమ్ అనేది ఉందన్నమాట. మనం మ్యాక్సిమం చూసుకున్నట్లయితే క్రిప్టో కాయిన్స్లో చాలా తక్కువగానే ఉంటాయి ఆటోపుల్ సిస్టమ్స్ అనేవి. కానీ ఈ మూనిక్స్ వాళ్ళు ఆటోపుల్ సిస్టమ్ని కూడా సక్సెస్ఫుల్గా అయితే రన్ చేస్తూ ఉన్నారనమాట. కాబట్టి దీనికి సంబంధించి ప్రతి నెల కూడా ఒక MNC కాయిన్ కూడా వస్తుంది. ఎవరైతే క్రిప్టోకి సంబంధించి బాగా నాలెడ్జ్ ఉందో, క్రిప్టో అంటే ఇష్టపడుతుంటారో వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ప్రతిరోజు కూడా మన ఛానల్లో మూనిక్స్కి సంబంధించి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో జెన్యూన్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. ఇదైతే గమనించండి. ఎందుకు గట్టిగా చెప్పగలుగుతున్నాను అనేది మీకే ఫర్దర్గా అయితే అర్థమవుతుంది. కాబట్టి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మూనిక్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. క్లియర్గా అయితే చూడండి. ప్రతి స్టెప్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క మూనిక్స్ కాయిన్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ లింక్ ఉంటుందో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది నేను ఫర్దర్గా ఇప్పుడు చెప్తాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని మీకు తెలిసిన క్రిప్టోకి సంబంధించి ఎవరికైతే నాలెడ్జ్ ఉందో, వీళ్ళు ఎవరైతే ఇష్టపడుతుంటారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా ఈ మూనిక్స్కి సంబంధించి రిఫర్ కోడ్ నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసి ఖచ్చితంగా అయితే మీరు కూడా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ నేనైతే మూనిక్స్ యాప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ప్రతి ఒక్కళ్ళు కూడా డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఒకవేళ డిస్క్రిప్షన్ మాకు చూసుకోవడం తెలియదు అని అనుకున్న వాళ్ళు కామెంట్స్లోకి వచ్చి నేను పిన్ చేస్తాను. ఆ కామెంట్ అయితే చూసి బ్లూ లింక్ అయితే కనపడుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు యాప్ అనేది డౌన్లోడ్ అనేది చూపిస్తుంది అనమాట. నేను ఆ లింక్ వచ్చేసి వాట్సాప్లో అయితే షేర్ చేసుకున్నాను. అక్కడ నుంచి మీకైతే చూపిస్తాను. మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే డౌన్లోడ్ అని అయితే మీరు క్లిక్ చేసి ఫస్ట్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. కాబట్టి మనకి అయితే ఈ యాప్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కొంచెం టైం అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ అయితే ఇలా ఓపెన్ అయితే అడుగుతుంది అనమాట. ఓపెన్ మీద అయితే క్లిక్ చేయాలండి. ఆ తర్వాత అలో మీద అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మూనిక్స్ అని అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ అని అయితే అన్నీ కూడా నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం మీరు ఆల్రెడీ అకౌంట్ ఉందా లేదా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా అని అయితే అడుగుతారు. ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి దాని మీద అయితే క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఈ 3 ఆప్షన్స్ అయితే వస్తాయండి. దానిపైన అయితే మనకి ఇక్కడ సీక్రెట్ ఫేజ్ అని అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని ముందే క్రియేట్ అని అయితే ఉంటుంది. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ 3 ఆప్షన్స్ అనేవి అలౌ చేయాలి మనం. ఇవన్నీ కూడా ఇలాగా టిక్స్ ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్క్రీన్ షాట్ కానీ ఒక బుక్లో కానీ రాసుకోండి. ఎందుకంటే ఇది మీకు ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం అకౌంట్ లాగిన్ చేసుకోవాలంటే ఈ పేర్లు మొత్తం కూడా 12 పదాలు అనేవి మనకి గుర్తుండాలి. లేదా మీరు ఏదన్నా బుక్లో అన్నా రాసుకొని ఉండాలి, స్క్రీన్ షాట్ అన్నా తీసుకుని ఉండాలండి. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లేదా కాపీ చేసుకొని ఎవరికన్నా అంటే మీ వాట్సాప్లో కానీ ఎక్కడైనా మీరు అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఫర్దర్గా మీ ఒకవేళ ఫోన్ పోయినట్లయితే మీరు మళ్ళీ లాగిన్ చేసుకోవాలనుకుంటే ఈ 12 పదాల ద్వారానే లాగిన్ చేసుకోవాలి. ఇదైతే గమనించండి. కాబట్టి ఈ 12 పదాలు కూడా మనకి లాగిన్లో అయితే యూజ్ అవుతాయి. మనకి లాగిన్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అదేంటంటే ఈ వర్డ్స్లో ఈ 12 పదాల్లో 4వ పదం ఏంటి, 7వ పదం ఏంటి, 8వది ఏంటి, 10వది ఏంటి అని ఇట్లా అయితే అడుగుతారు వెరిఫికేషన్ కోసం. ఎందుకంటే ఇప్పుడు హ్యాకర్స్ చాలామంది ఎక్కువైపోయారు కాబట్టి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి మనకి కొన్ని సిస్టమ్స్ అయితే చేస్తున్నారనమాట. దాంట్లో భాగంగానే ఈ విధంగా మనకి కొత్త సిస్టమ్ అనేది తీసుకురావడం అనేది జరిగిందనమాట. ఇది కొత్తదేం కాదులేండి, ఆల్రెడీ ఎప్పటి నుంచో వెలుగులోకే ఉందలే కానీ మనకి తెలియలేదనమాట. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి
ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి లాగిన్ అవ్వడానికి మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీకు ఎయిత్ పదం అనేది ఏముంది అని అయితే అడుగుతున్నారు. ఇక్కడ నేనైతే నాకు ఆన్సర్ తెలుసు కాబట్టి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నేచర్ అనేది ఉంది. ఇంకా వార్ 2లో ఏముంది అని అయితే అడుగుతారు. 3 ఆప్షన్స్ ఇస్తారు. నాకు తెలుసు కాబట్టి నేను ఇచ్చేసాను. ఇంకా 7లో ఏముంది అని అయితే అడుగుతారు. ఇదైతే ఇవ్వాలి. నెక్స్ట్ 4 ఇవన్నీ కూడా నేను ఒక బుక్లో అయితే రాసుకున్నాను కాబట్టి క్లియర్గా అయితే ఇవ్వగలిగానండి. కాబట్టి మీరు కూడా అదే చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత పాస్కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మీకు గుర్తుండే పాస్కోడ్ అనేది ఇవ్వండి. ఒక 6 నెంబర్లు ఏదైనా మీకు గుర్తుండే నెంబర్ అనేది ఇవ్వండి అనమాట. దాన్ని 2 సార్లు రిపీట్ చేయమని అయితే అడుగుతారు కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఇచ్చేసిన తర్వాత మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం డీటెయిల్స్ అనేవి ఇవ్వాలండి. ఇది కూడా మనకి 2వ స్టెప్ అనమాట లాగిన్ ప్రాసెస్లో. ఇంకా మనం మన ప్రొఫైల్ని అప్డేట్ చేసుకుంటున్నాం అనమాట ఈ ప్రాసెస్లో. ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో ఫుల్ నేమ్ వచ్చేసి ఆధార్ కార్డులో మీ నేమ్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఇవ్వాలి. స్పేస్ ఉందా, క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయా, ఎలా ఉన్నాయి అనేది యాజ్ టీజ్గా ఇవ్వాలండి. ఎందుకంటే కేవైసీ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది సరిగ్గా ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది చాలా బాగా చేయాలి. కాబట్టి నేమ్ అనేది ఆధార్ కార్డులో ఉన్న నేమ్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ రిఫర్ కోడ్. నేనైతే రిఫర్ కోడ్ అనేది తీసుకుంటున్నాను మా బ్రదర్ది. ఇక్కడ చూసుకుంటే రిఫర్ కోడ్ అనేది నేను వాట్సాప్లో అయితే షేర్ చేసుకున్నాను. ఆ రిఫర్ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అకౌంట్ తయారవడానికి, అప్డేట్ అవ్వడానికి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి నేమ్ కనిపిస్తుంది, వ్యాలిడా కాదా అని. ఇక్కడ నేను ఇచ్చిన నేమ్ కరెక్ట్గా వచ్చిందండి, చూసుకోవచ్చు. మీకు కూడా ఇలా రావాలి గ్రీన్ కలర్లో. ఇక్కడ నా రిఫర్ కోడ్ అయితే యూజ్ చేయండి. మీరు మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అప్పుడు మీరు నాతో పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి ఏ డౌట్ ఉన్నా సరే తెలుసుకోవచ్చు అనమాట. ఇదైతే గమనించండి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇండియన్ అని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. 91 అంటే ఇక్కడ ఇండియన్ అని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మన మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. కొన్ని ఇష్యూస్ వల్ల నేను యూట్యూబ్లో మొబైల్ నెంబర్ అనేది కనిపించకుండా ఇదైతే నేను కొంచెం పర్సనల్గా అయితే ఉంచుతున్నాను. ఫస్ట్ మీరు మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి కింద మీకు ఈమెయిల్ అయితే అడుగుతారండి. ఈమెయిల్ కూడా ఇవ్వాలి. ఆ ఈమెయిల్ కూడా రన్నింగ్లో ఉండేటటువంటి మీరు ప్రతిరోజు వాడేటటువంటి ఈమెయిల్ ఇవ్వండి. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత అయితే వెరిఫై మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఓటీపీ అనేది సెండ్ అవుతుంది. మీరు ఏ మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్లోకి వెళ్ళి ఓటీపీ అనేది చెక్ చేసుకొని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఇచ్చినటువంటి ఏదైతే మెయిల్ ఉంటుందో దాని కింద అయితే ఈ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై మీద అయితే ఆల్రెడీ అదే టిక్ వచ్చేస్తుంది అనమాట మనం ఓటీపీ ఎంటర్ చేయగానే. తర్వాత లాస్ట్లో అప్డేట్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు మన అకౌంట్ అనేది ప్రొఫైల్ అనేది అప్డేట్ అయ్యింది అని అర్థం అనమాట. దీనికి మనం ఏం చేయాలి అని అంటే ఎవరైతే ఈ యొక్క మూనెక్స్ కాయిన్కి సంబంధించి యాక్టివేషన్ అనేది చేయించుకుంటారో అకౌంట్కి వాళ్ళకే ప్రతి నెల వచ్చే ఎంఎన్సీ కాయిన్ అనేది ఫ్రీగా వస్తుంది. ఆటోపోల్ సిస్టమ్ కూడా యాక్టివ్ అవుతుందన్నమాట. అప్పుడు మీకు ఆటోపోల్ సిస్టంలో కొన్ని లక్షల రూపాయలు అనేవి మీరు సింపుల్గా సంపాదించుకోవడానికి అవకాశం అనేది తెచ్చుకోవచ్చు. కాబట్టి ఆ పాస్కోడ్స్ కావచ్చు, 12 పదాలు కావచ్చు, ఇంకా ఏవైతే మీ నెంబర్ ఉంటుందో, ఈమెయిల్ ఉంటుందో ఇవన్నీ ఒక బుక్లో అయితే నోట్ చేసుకోండి. చాలా బాగా యూజ్ అవుతుంది ఫర్దర్గా. మూనెక్స్ కాయిన్కి సంబంధించి ఎవరైనా యాక్టివేషన్ చేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇంకా అంతేకాకుండా అడ్మిన్స్ ఉంటారు. అడ్మిన్స్తో మీరు పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి యాక్టివేషన్ అనేది సింపుల్గా చేయించుకోవచ్చు. యాక్టివేషన్కి వచ్చేసి $20 అనేవి మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది. ఇంకా మీకు ఫర్దర్గా కమిషన్స్ కావచ్చు, ఆటోపుల్స్ కావచ్చు, మీరు పెట్టిన డబ్బులే మీకు 1 మంత్లో వచ్చేస్తాయండి. ఇదైతే గమనించండి. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.